ఇయర్స్ ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్లో 5వ అధ్యాయంలో ఉన్నామండి. చెప్పుకుంటున్నాము గణితము అభ్యసన వనరులు. ఇందులో దృశ్య శ్రవణ ఉపకరణాల గురించి చెప్పుకుంటున్నాము. బాగా పరిశీలించి చూస్తే దృశ్య శ్రవణ ఉపకరణాలు అనేవి అన్ని తరహాల అభ్యాస వర్గాలకు అంటే ప్రాథమిక స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు బోధనలోను అభ్యసనలోను పరిశోధకులకు పరిశోధన ప్రయోజనాల్లోనూ చాలా ప్రతిభావంతమైన తప్పనిసరి అయిన మార్గాలుగా గుర్తించబడి అంగీకరించబడుతున్నాయి. అనితంగా ఇంటి వద్ద చదువు మొదలుపెట్టే వారి నుండి సంస్థల పరంగా నర్సరీ నుండి విశ్వవిద్యాలయాల వరకు అందరికీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇంకా పాఠశాలలో చేరే వయసులో లేని పిల్లవాడు ఆట బొమ్మల ఉపకరణాలు కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. పాఠశాల గురించి ప్రత్యేకించి ఉదాహరణ ఇవ్వవలసిన లేదు. ఒక పరిశోధకుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇతర ఆధునిక పద్ధతులపై ఆధారపడక తప్పదు. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియలో పరిశోధన ప్రదర్శన విషయాల్లో దృశ్య శ్రవణ ఉపకరణాల ప్రయోజనం ఎంతో ఉంది. మరికొన్ని వర్గీకరణను చూద్దామండి. ఆధునిక వర్గీకరణ ఉపకరణాల తయారీకి ఉపయోగించిన సామాగ్రి స్వభావాన్ని బట్టి చేయబడిన వర్గీకరణ. హార్డ్వేర్ ఎయిడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో సింపుల్ హార్డ్వేర్ ఎయిడ్స్, కాంప్లెక్స్ హార్డ్వేర్ ఎయిడ్స్. సరళ యాంత్రికతో రూపొందించబడిన ఉపకరణాలు ఉదాహరణలకి ఎపిడోస్కోపు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అండి. ఇవి సింపుల్ హార్డ్వేర్ ఎయిడ్స్ అండి. కాంప్లెక్స్ హార్డ్వేర్ ఎయిడ్స్ వచ్చేసి సంక్లిష్టమైన యాంత్రికతో రూపొందించిన ఉపకరణాలు. అంటే ఉదాహరణకి టీవీ, కంప్యూటరు. ప్రక్షేపణ ఆధారిత వర్గీకరణ అండి. ఇవేమో ఆధునిక వర్గీకరణ. ఇప్పుడు ప్రక్షేపణ ఆధారిత వర్గీకరణ అంటే ప్రొజెక్షన్ ఎయిడ్స్. తెరపై ప్రక్షేపణ కలుగజే ఉపకరణాలు ఉదాహరణకి ఫిలిం ప్రొజెక్టరు, స్లైడ్ ప్రొజెక్టర్ అండి. ఇదేమో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అండి. నెక్స్ట్ నాన్ ప్రొజెక్షన్ ఎయిడ్స్ వచ్చి తెరపై ప్రక్షేపణ అవసరం కాని ఉపకరణాలు, బ్లాక్, గ్రీన్ బోర్డు, వాస్తవిక నమూనాలు. ఇంకా యాంత్రిక ఆధారిత వర్గీకరణ వచ్చి యాంత్రికత లేని సాధనాలు వచ్చి యంత్రాల సహాయం అవసరం లేనివి, ఉదాహరణకి చార్టులు, నమూనాలు. యాంత్రిక సాధనాలు వచ్చి ఉపయోగించడానికి యంత్రాల అవసరం ఉన్నవి ఇవి. వీడియోలు, ఫిల్మ్ స్క్రిప్ట్లు. బహుళార్థ సాధకాలు వచ్చి చలనచిత్ర ఫిల్మ్లు, టీవీ అండి. ఇవన్నీ వీటికి బ్లాంక్స్ వస్తుంటాయండి, చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో ప్రతి లైన్ నుంచి ఒక బ్లాంక్ రావచ్చండి, జాగ్రత్త చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బహుళ మాధ్యమ వనరులు వచ్చి మల్టీ మీడియా రిసోర్సెస్ అండి. ఆధునిక సమాచార యుగంలో బహుళ మాధ్యమ వనరుల వినియోగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. బహుళ మాధ్యమ సాంకేతికత అంటే మల్టీమీడియా టెక్నాలజీ అభివృద్ధి ఇటీవల దశాబ్దాల కాలంలో వేగం పుంజుకొని సుమారు 2 దశాబ్దాల నుండి విద్యా వ్యవస్థలో చాలా ప్రాథమిక పునాది మార్పులు తెస్తుంది. మల్టీమీడియా టెక్నాలజీ బహుళ ఇంద్రియ ఉపగమన మల్టీమీడియా అప్రోచ్ అండి. అదిగా పనిచేసి అభ్యాసకుల బహుళ ఇంద్రియాలను ఏకకాలంలో అభ్యాసనకు ప్రేరేపిస్తాయి. ఈ విధానపు పరస్పర చర్య స్వభావము ఉపాధ్యాయులకు సమాచార ప్రసారాన్ని సరైన రీతిలో నియంత్రించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. మల్టీమీడియా సాంకేతికత బోధన అభ్యసనను ప్రభావితం చేసే విధానం 3 దశలుగా ఉంటుంది. ఎన్ని దశలుగా ఉంటుందండి? 3 దశలుగా ఉంటుంది. అవి అవసరమగు సమాచారం అందించే పద్ధతి, విద్యార్థుల ఆ మాధ్యమంతోనూ ఆ మాధ్యమం ద్వారా ఉపాధ్యాయులు ఇతర అభ్యాసకులతో పరస్పరం జరిపే విధము, పొందవలసిన జ్ఞానం మల్టీమీడియాలో నిర్మాణం చేయబడిన విధము. మల్టీమీడియా సాంకేతిక లేక వనరు అనేది కంప్యూటర్ మాధ్యమ సాఫ్ట్వేర్ లేదా పరస్పర చర్య ఇంటరాక్షన్గా ఒకే అనువర్తనంలో సింగిల్ అప్లికేషన్ కింది అంశాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ పాఠ్యపుస్తకం అండి. వివిధ రంగులు, గ్రాఫికల్ చిత్రాలు, యానిమేషను, శబ్దం అంటే సంభాషణ, కథనము, వివిధ పటాలు, చలనచిత్ర రూపంలో వీడియో. ఇవి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ బహుళ మాధ్యమ అధ్యయన వ్యవస్థ యానిమేషన్ కథనాన్ని కలిగి ఉంటుంది. ఇది విద్యార్థి అవగాహన పెంపొందించడానికి తగిన ప్రతిభావంతమగు వేదికను ఏర్పరుస్తుందని మేయర్ అండ్ మొరెనో 2000 అభిప్రాయపడ్డారు. 2000లో మారినో. మల్టీమీడియాలోని డిజిటల్ సాంకేతికత పునాది సమాచార విప్లవానికి దారితీట్ల శక్తిని అందించింది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, తగిన ప్రతిభావంతమగు వేదికను ఏర్పరుస్తుందని మేయర్ అండ్ మారినో చెప్పారు. ఇది ఇక్కడి నుంచి బహుళ మాధ్యమ అధ్యయన వ్యవస్థ యానిమేషన్ కథనాన్ని కలిగి ఉంటుంది. అది విద్యార్థి అవగాహన పెంపొందించడానికి తగిన ప్రతిభావంతమగు వేదికను ఏర్పరుస్తుందని మేయర్ అండ్ మారినో చెప్పారు. నెక్స్ట్ కేవలం ముద్రణ మాధ్యమం ప్రింట్ మీడియాపై ఆధారపడిన సమాచారంతో ప్రస్తుత అధునాతన సమాజంలో చురుకైన పాత్ర వహించవలసిన స్థితిని ఇప్పటికే దాటడం జరిగింది. ఒక చిత్రం లేక పటం సుమారు 1000 పదాల విలువైన సమాచారాన్ని ఇస్తుంది. అదే ఒక వీడియో లేదా ఫిల్మ్ షూట్ అనేది సెకనుకి 24 చిత్రాలు లేక ఫ్రేములను అందించగల వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి దీని ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. అయితే నిజానికి ప్రస్తుత సమాజానికి ఒక వాస్తవ పరీక్ష ఉంది. అదేమిటంటే రోజురోజుకు అధిక భారంగా మారుతున్న సమాచార లబ్ధితో ఉన్న సమాచార విప్లవాన్ని విజయవంతంగా ఫలప్రదంగా ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సమాచారానికి కీలక వినియోగదారు క్రిటికల్ కన్జ్యూమర్గా
ఎవరు ఉంటారు. ఉండేటట్లుగా మన సామర్థ్యాలు ఎలా పెంపొందించుకోవాలని ఇది అందరం ఆలోచించాల్సిన విషయం. మల్టీమీడియా వ్యవస్థ అనేది ఎలక్ట్రానిక్ సాధనాలు, కంప్యూటర్లు, డిస్ప్లేలు, ప్రొజెక్టర్లు, స్పీకర్లు, ఇతర ప్రసార సాధనాల సహాయంతో ఇన్ఫర్మేషన్ ప్రొజెక్షన్, సమాచార ప్రక్షేపం చేసి సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. ఇక్కడ కంటెంట్ 2 రకాలుగా ఉంటుందండి. ఇంటరాక్టివ్ కంటెంట్, నాన్ ఇంటరాక్టివ్ కంటెంట్. ఇంటరాక్టివ్ మల్టీమీడియా కంటెంట్ నియంత్రణకు అవకాశం ఉండి 2 విధాల, అనగా ఒకరితో ఒకరు మల్టీమీడియా సాధనంతో పరస్పర చర్య జరిపేందుకు వీలుంటుంది. పరస్పర చర్య విషయం అనేది. నాన్ ఇంటరాక్టివ్ అనేది నియంత్రించడానికి వీలు లేదు, 2 విధాల పరస్పర చర్యకు అవకాశం లేదు. దానికి చలనచిత్రం అని. సాంకేతికంగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంటరాక్టివ్ కంటెంట్లో ప్రకారం చేసుకుంటారు జాబ్స్. నెక్స్ట్ ఇక సాంకేతికంగా ఒక వీడియోను శ్రవణంతో కూడి ఉన్నప్పుడు దానికి అదే మీ మల్టీమీడియా సాంకేతిక అర్హత ఉన్నట్లు భావిస్తాం. ప్రస్తుతం వెబ్ అనేది వాస్తవ బహుళ ఇంద్రియ మాధ్యమ అనుభవాల్ని ఇస్తుంది. మల్టీమీడియా దాని పనితీరు 2 దృష్టికోణాలలో అర్థం చేసుకోవచ్చు. అవి క్రియేషను, డెలివరీ. క్రియేటివ్ మల్టీమీడియా అంటే వివిధ సాధనాలు ఉపయోగించి విషయాన్ని సృష్టించే పద్ధతి. ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. విషయ ప్రసారం అంటే అవసరాలకు తగ్గట్లు సృజించుకున్న విషయాన్ని ప్రసారం చేయడానికి అనువైన సాధనాలు. ఉదాహరణకి ముద్రణ, వెబ్, వీడియో, ఆడియో, ఇంటరాక్టివ్, వర్చువల్ రియాలిటీ మొదలైనవి. నెక్స్ట్ మల్టీమీడియా ప్రయోజనాలు ఏంటి? విషయం పట్ల లోతైన అవగాహన కలుగుతుంది. మానవ మెదడులో ఎక్కువ భాగం దృశ్యాంశాల గ్రహణకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సమస్య పరిష్కార సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. విస్తృత వ్యాప్తి వైవిధ్యం గల సమాచార గ్రహింపుకు తోడ్పడుతుంది. అనుకూల భావోద్వేగాలకు పెంపు ఉంటుంది. విశ్వ అన్వేషణకు అవకాశం ఇస్తుంది. సమూహాల్లో లేక వ్యక్తిగతంగా పనిచేయుటకు విద్యార్థికి ఉపకరిస్తుందండి. ఈ విధంగా మల్టీమీడియా గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ అండి, అభ్యర్థులందరికీ నా చిన్న మనవి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఇంకా చేసుకోవడానికి ఎంకరేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ.